డిఎల్ మూడీ అనే దైవజనుడు ఒకరోజు సువార్త చెప్పి ఇంటికి వచ్చేస్తున్నప్పుడు తన స్నేహితుడు ఆయన్ని ఒక ప్రశ్న అడిగాడంట. డిఎల్ మూడీ, ఎంతమంది రక్షణ పొందారు ఈరోజు కూడికలో అంటే ఆయన అన్నాడంట, 2.5 ఆత్మలు అన్నాడంట. 2.5 ఆత్మల అంటే 2 పెద్దోళ్ళు ఒక చిన్న ఆయన అంటే లేదు 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 2 చిన్నోళ్ళు ఒక పెద్ద ఆయన అన్నాడంట. ఎందుకండి అలా అంటున్నారు మీరు అంటే అప్పుడు అన్నాడు, పెద్దోళ్ళ జీవితం సగం అయిపోయింది, చిన్నపిల్లల జీవితం ఇంకా చాలా ఉంది కదా, కాబట్టి 2.5 ఆత్మలు అంటే 2 చిన్నోళ్ళు ఒకరు పెద్దోళ్ళు అన్నారు. నేను ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాను. ఇంగ్లాండ్ దేశంలో పెద్ద పెద్ద మందిరాలు. మరి అక్కడ చూస్తే నాకు చాలా బాధ కలిగించింది ఏంటంటే అక్కడ అందరూ తెల్ల వెంట్రుకలతో వృద్ధులు కనబడుతున్నారు. యవ్వనస్తులు లేరు, పిల్లలు లేరు. ఒకప్పుడు ప్రపంచానికి మిషనరీలను అందించిన దేశం అది. గొప్ప గొప్ప మిషనరీలు ఇంగ్లాండ్ నుంచే వచ్చారు. కానీ విచారకరం ఏంటంటే నేటి దినం అలా లేరు వాళ్ళు. ఆ తరం అంతరించిపోయింది. తర్వాత తరానికి దేవుని పరిచయం చేసేవారు లేనందున దేవుని ఎరగని తరం పుడుతుంది. ఒకసారి బైబిల్లో ఒక మాట చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనానికి మనం ఒక మాట చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో 2వ అధ్యాయం 10వ వచనంలో, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి, వారి తర్వాత యెహోవానైన ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి పుట్టగా, దేవుని కానీ దేవుని ప్రజల కొరకు దేవుడు చేసిన కార్యాలను కానీ ఎరగని తరం. ఈరోజు చాలా భయాన్ని కలిగించే సమస్య ఏంటంటే దేవుని ఎరగని తరము ఉంటుందేమో, మన తర్వాత విశ్వాసం అంతరించిపోతుందేమో, భక్తి అంతరించిపోతుందేమో అన్న భయము వాస్తవానికి మనందరము కలిగి ఉండాలి. సహజంగా పిల్లలు లేక తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, మా పిల్లల్ని మేము సండే స్కూల్కి పంపిస్తున్నాం కదండి అనుకుంటారు. నో, సండే స్కూల్లో ఒక వారంలో ఒక 2-3 గంటలు ఉంటారు, కానీ మిగతా సమయం అంతా ఇంట్లోనే ఉంటారు కదా. మరి బాధ్యత గల తల్లిదండ్రులుగా మన పిల్లల రక్షణ విషయంలో ఎటువంటి శ్రద్ధ తీసుకుంటున్నామో ఈరోజు మనం దేవుని వాక్యపు వెలుగులో మనం ఆలోచన చేస్తూ దేవుని మాటలు మనం విందాం. సహజంగా 3 రకాల తల్లిదండ్రులు ఉంటారంట. మొదటి గుంపు తమ ఇష్టము నెరవేర్చుకోవటానికి పిల్లల్ని పెంచే తల్లిదండ్రులు. నా ఇష్టం ఇదిరా, నువ్వు ఇలా అవ్వాలి, నువ్వు ఇలా చెయ్యాలి, ఇలా బ్రతకాలి, తమ ఇష్టము కొరకు పెంచుకునే తల్లిదండ్రులు. ఉదాహరణకి బైబిల్లో హెరోదియా మనకు కనపడుతుంది. హెరోదియా తన కుమార్తెని ఎలా పెంచిందంటే తన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి, తనకు పగవాడిగా ఉన్న యోహాను తలను తీసివేయటానికి కుమార్తెను సిద్ధపరిచింది. కొంతమంది తల్లిదండ్రులు తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి, పిల్లలతో ఆస్తి సంపాదించడానికి, పగ తీర్చుకోవటానికి పెంచే తల్లిదండ్రులు లేకపోలేదు. రెండో గుంపు తమ పిల్లల్ని తమ ఇష్టం వచ్చినట్లు వదిలేసే తల్లిదండ్రులు. బైబిల్లో దావీదు కుమారుడు 1 రాజుల గ్రంథంలో మనం చూస్తాం. 1 రాజులు 1వ అధ్యాయం 5వ వచనంలో, హగ్గీతు కుమారుడైన ఒదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదును అనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 10 మనుషులను ఏర్పరచుకొనెను. అతని తండ్రి, నీవు ఇలాగు ఎలా చేయుచున్నావని అతన్ని చేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలగజేయలేదు. అంటే నొప్పి కలగజేయని తండ్రి తమ పిల్లలని తమ ఇష్టానికి వదిలేశారు. ఎలా అయినా పెరగండిరా, మీరే ఒకరోజు తెలుసుకుంటారులే అని వదిలేసిన తల్లిదండ్రులు ఉన్నారు. 3వ గుంపు తల్లిదండ్రులు ఎవరంటే తమ పిల్లలని
దేవుని కొరకు పెంచే తల్లిదండ్రులారా, మీకు ఒక మాట చెప్తున్నాను. దేవుడు మీ చేతికి ఒక తరాన్ని అప్పగిస్తున్నాడు. నీవు ఒక కుమారునిగా చూస్తున్నావేమో, లేక ఒక కుమార్తెగా చూస్తున్నావేమో. ఆ కుమారుడు లేక ఆ కుమార్తె ఎవరు? వారు తర్వాత తరానికి వారే, తర్వాత తరాన్ని ప్రభావితం చేయగలవారు. వారిని మీరు ఒక తరముగా చూడాలి. వారిని పిల్లలుగా మాత్రమే కాదు, యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎ జనరేషన్. ఒక జనరేషన్ని మీరు చూడాలి వారిలో. అలా మనం చూడగలుగుతున్నామా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనందరికి తెలుసు మోషే తల్లి ఎలా బిడ్డల్ని పెంచిందో. నేను వాటి గురించిన వివరాలు నేను చెప్తాను. దానికి ముందుగా ఏలీ కుమారుల గురించి 2 మాటలు చెప్పి నేను ముందుకు సాగుతాను. మొదటి సమూయేలు గ్రంథంలో ఏలీ మనకు కనబడతాడు. ఏలీ యాజకుడిగా ఉన్నాడు. ఒక తండ్రి తన బిడ్డకి దేవుని మాటలు చెప్పకపోతే ఎవరు చెప్తారు దేవుని మాటలు? సండే స్కూల్కి అప్పగించేస్తే అక్కడే దేవుని మాటలు వింటారా పిల్లలు? తల్లిదండ్రులుగా మన బిడ్డల యొక్క ఆధ్యాత్మిక జీవితం గురించి మనం ఎంత ఆలోచన చేస్తున్నాం ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకుంటూ ఈ మాటలు వినాలి. దయచేసి అందరూ జాగ్రత్తగా వినాలి. ఇది తర్వాత తరానికి ఉపయోగపడే సందేశం. మనకి, మన తర్వాత తరానికి ఉపయోగపడే సందేశం. సో ఏలీ గురించి మనం చూస్తే, ఏలీ యాజకుడిగా ఉన్నాడు. కానీ విచారకరం ఏంటంటే దేవుని స్వరమును వినలేని చెవి కలిగి ఉన్నాడు. దేవుని దర్శనాన్ని చూడలేని కన్నులు కలిగి ఉన్నాడు. కనుక తన పిల్లల కొరకు దేవుణ్ణి పరిచయం చేయలేని స్థితిలో ఏలీ ఉన్నట్లుగా మనం చూస్తాం. నా చిన్నప్పటి నుంచి ఈ మాట నన్ను బాగా భయపెట్టేది. ఏలీ కుమారులు ఉన్నారు, జాగ్రత్త, వారు దేవుని సేవకుల పిల్లలే, వారు దేవుని భయము లేని వారిగా ఉన్నారు అని మా తల్లిదండ్రులు చెప్పారో మరి ఎవరు చెప్పారో ఆ మాట నా హృదయంలో నాటుకుంది. నా స్కూల్లో ఉన్న ఏలీ పిల్లల్లాగా ఉండకూడదు, ఏలీ పిల్లల్లాగా ఉండకూడదు అని ఒక భయం నన్ను ఎప్పుడు వెంటాడేది. నా ప్రవర్తనను క్రమపరచుకోవటానికి ఏలీ కుమారులు చాలా హెచ్చరికగా నాకున్నారు. సరే, ఇప్పుడు గమనించండి. ఏలీ పిల్లలు హొఫ్నీ, ఫినెహాసు, వీరు దేవుని మందిరంలో బహుశా పాటలు పాడుతున్నారు, దేవుని మందిరంలో మందసాన్ని మోస్తున్నారు, దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నారు, దేవుని మందిరంలో దేవుని సేవకులుగా కూడా పిలువబడుతున్నారు, దేవుని మందిరంలో పరిచారకులుగా కూడా పిలువబడుతున్నారు. కానీ విచారకరం ఏంటంటే దేవుడు వారి గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటంటే వారు యెహోవాను ఎరగని వారైరి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో వారు యెహోవాను ఎరగని వారు. వారు దేవుని పిల్లలే, దేవుని సేవకుని పిల్లలే, ఒక క్రైస్తవ కుటుంబంలోకి కనబడుతుంది. కానీ దేవుని ఎరగని పిల్లలుగా వారి పిల్లలు ఉన్నారు. ఈరోజు ప్రశ్న, నీవు నీ బిడ్డలకి దేవుని పరిచయం చేయకపోతే ఎవరు దేవుని పరిచయం చేస్తారు? ఇఫ్ యూ డోంట్ టీచ్ గాడ్స్ వర్డ్ టు యువర్ చిల్డ్రన్, హూ విల్ టీచ్ దెమ్? మనం నేర్పించకపోతే తర్వాత తరాన్ని మనం ప్రభావితం చేస్తున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ నెక్స్ట్ జనరేషన్. ఒకసారి మనం పరీక్షించుకుంటూ విందాం. అదే షిలోహు దేవాలయములో సమూయేలు గురించి మనం విందాం. అన్న, ఎల్కానా వీరిద్దరికి లేక కుమారుడు పుట్టాడు. ఆ లేక పుట్టిన బిడ్డని ఎంత అల్లారు ముద్దుగా పెంచుతారు తల్లిదండ్రులు. కానీ అన్న అనింది, దేవా నీవు గనుక నాకు కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుని నేను నీ కొరకే ఇస్తాను అని వాగ్దానం చేస్తుంది. వాగ్దానం చేసి ఎంత ప్రార్థన చేసిందో, ప్రార్థనకు ఫలితంగా దేవుడు కుమారుని ఇవ్వంగానే ఆమె వాగ్దానాన్ని తప్పలేదు, ఆ వాగ్దాన్ని మీరలేదు. లేక ఇచ్చావయ్యా, ఇంకో కుమారుని ఇస్తే నేను నీకు ఇస్తానులే అనలేదు. ఆ కుమారుని బిడ్డ పాలు మానిపించేంత వరకు ఆ బిడ్డని ఎంత ప్రార్థనతో పెంచిందో, ఎంత దేవుని మాటలతో పెంచిందో జాగ్రత్తగా గమనించండి. గర్భములో
తల్లి గర్భములో ఉన్నప్పుడే బిడ్డ దేవుని మాటలు వినగలడు అంటానికి ఇదొక ఉదాహరణ. బైబిల్లో మరియా, ఎలిజబెత్ వీరి గురించి మనం విన్నాం లూకా సువార్తలో. మరియా ఒక యవనస్తురాలు, వృద్ధురాలైన ఎలిజబెత్ దగ్గర రాగానే ఎలిజబెత్ గర్భంలోని శిశువు గంతులు వేసిందంట మరియా స్వరం వినంగానే. అంటే గర్భంలో ఉన్నప్పుడే పిల్లలు మాటలు వింటారు. పిల్లలు దేవుని మాటలు వినే అవకాశం ఎప్పటి నుంచి అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే. అప్పటి నుంచే వారి కొరకు మనం ప్రార్థనలు చేయాలి. అప్పటి నుంచే వారి కొరకు మనం దేవుని మాటలు చెప్పగలగాలి. కానీ బిడ్డ పుట్టంగానే మనం వారికి దేవుని మాటలు బదులుగా వేరేవేయో నేర్పిస్తూ ఉంటాం. దేవుని నువ్వు నేర్పించకపోతే లోకము వారికి లోకాన్ని నేర్పిస్తుంది. బైబిల్లో లోతు పిల్లల గురించి మనం చూస్తాం. వారు సర్వలోక మర్యాద చెప్పున అని మాట్లాడారు. వారికి దేవుని మర్యాద తెలీదు. దేవుని మర్యాద నేర్పించే తల్లిదండ్రులు వారు కలిగి లేరు. లోతు నీతిమంతుడని బైబిల్ గ్రంథం చెప్తుంది, కానీ లోతు ఒక్కసారి కూడా కూర్చోబెట్టుకొని దేవుని మాటలు పిల్లలకి చెప్పినట్లుగా ఒక్కసారి కూడా మనం చూడము. ఏలి పిల్లల్ని కూర్చోబెట్టుకొని దేవుని విధానం నేర్పించినట్లుగా మనం చూడము. కానీ హన్నా తన బిడ్డ పుట్టక ముందు నుంచే బహుశా ఎంత ప్రార్థన చేసిందో, నాన్న నీవు దేవుని కొరకు వాడబడాలి, నీవు దేవుని పరిచర్య చేయాలి, దేవుని మందిరములో నువ్వు సేవ చేయాలి అని తల్లి అదే మాటలతో పెంచింది. ఆ బిడ్డ దేవుని మందిరానికి తీసుకురాగానంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, సమూయేలు గ్రంథంలో, వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఎవరైనా చూసారా? మొక్కే వాళ్ళు ఉన్నారా చుట్టూ? ఎవరు లేరు. కానీ సమూయేలు మ్రొక్కేవాడయ్యాడు. అలా మ్రొక్కేవాడయ్యాడంటే కారణము తల్లి యొక్క పెంపకం, తల్లి యొక్క ప్రార్థన, తల్లి యొక్క మాటలు. ప్రభువా, షిలోహు దేవాలయంలో ఏలి ఉన్నాడు, కానీ ఏలి దేవుని స్వరం వినలేని స్థితిలో ఉన్నాడు. ఏలి దేవుని దర్శనం చూడలేని స్థితిలో ఉన్నాడు. హొఫ్నీ ఫినెహాసు దేవుని యందు భయభక్తులైన వారు ఉన్నారు. ప్రభువా, అక్కడ పెరిగితే సరిగ్గా పెరగడేమో, నేనే సరిగ్గా పెంచుతాను అని అలా అనుకోలేదు. ఆమె మాటిచ్చి బిడ్డను మందిరానికి తీసుకొచ్చింది, బిడ్డను మందిరంలో పెట్టింది. నేను అనుకుంటాను ప్రతిరోజు బిడ్డ కొరకు ప్రార్థన చేస్తుండొచ్చు. అయ్యా, నా బిడ్డని కాపాడు, నా బిడ్డని భద్రపరచు, ఆ బిడ్డ నీ కొరకు ప్రయోజకుడు అవ్వాలి అని ప్రార్థన చేసిందమ్మా. యెహోవాను ఎరగని వారి మధ్యలో యెహోవాను ఎరిగిన సమూయేలు మనకు కనబడతాడు. హల్లెలూయా. యెహోవాను ఎరగని ప్రజల మధ్యలో దేవుని ఎరిగిన సమూయేలు, దేవుని స్వరము వినిన సమూయేలు. నేను అనుకుంటాను ప్రతి ఏటా, ప్రతి సంవత్సరము తల్లి సమూయేలుని చూడటానికి వచ్చేదంట. సమూయేలుకి బట్టలు తీసుకొచ్చేదంట. సమూయేలు, ఎలాగున్నావు? ప్రార్థన చేసుకుంటున్నావా? మందిరంలో పరిచర్య చేస్తున్నావా? ఆధ్యాత్మికంగా ఎలాగున్నావు అని బహుశా ప్రతి సంవత్సరము తల్లి ఆ కుమారుని ప్రశ్నిస్తూ, ఆ కుమారుని విషయంలో శ్రద్ధ కలిగి ప్రార్థన చేస్తుంది. అనుకుని సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకి ఒక ప్రవక్తగా, దీర్ఘదర్శిగా, న్యాయాధిపతిగా, ఒక దైవజనునిగా సిద్ధపరచుకోగలిగింది. ఈరోజు అలాంటి తల్లులు, అలాంటి తండ్రులు కావాలి. ఎలకన్నా కూడా లేక పుడితే ఆ బిడ్డని దేవునికి ఇచ్చేస్తావా అనలేదు. దేవుడు నిన్ను ఎలా నడిపిస్తే అలా చెయ్యి, నీకు దేవుడు ఎలా ప్రేరేపిస్తే అలా చెయ్యని ఇద్దరు తల్లిదండ్రులు ఒకే మాట మీద నిలబడి ఆ బిడ్డని దేవుని కొరకు ఇచ్చారు. దేవుని కొరకు తాము బిడ్డ దగ్గర లేకపోయినా బిడ్డ కొరకు ప్రార్థించి ప్రతి సంవత్సరము మాట్లాడుతూ బిడ్డని చక్కగా పెంచగలిగారు. ఎంత మంచి తల్లిదండ్రులు అండి. నేడు ఒకసారి మన పిల్లల గురించి ఆలోచించేద్దాం. మన పిల్లల గురించి మనం ఎంత శ్రద్ధ కలిగి ఉన్నామా? తల్లిదండ్రులు పిల్లలకి ఎలా ఆశీర్వదకరంగా ఉంటారో 2 మాటలు చెప్పి నేను ముందుకు సాగుతాను. మనం పిల్లల్ని భౌతికంగా కంటం మాత్రమే కాదు, మనం పిల్లల్ని
ఆధ్యాత్మికంగా కనాలి. సో మొదటి మాట మనం నేర్చుకుంటాం, వి ద పేరెంట్స్ షుడ్ బి ఎ స్పిరిచువల్ మెంటార్స్ ఫర్ అవర్ చిల్డ్రన్. మన పిల్లలకి ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా ఉండాలి. నేనేమో పర్ఫెక్ట్ అని నేను మీ మధ్యలో నిలబడలేదు. నేను దేవుని సన్నిధిలో ప్రతిరోజు నన్ను నేను అప్పగించుకుంటూ, నా బలహీనతలు ప్రభుత్వంలో ఒప్పుకుంటూ, ప్రార్థనతో నేను బలహీనునిగానే దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడుతున్నాను. మనందరికీ దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, మన పిల్లలకి మనము స్పిరిచువల్ మెంటర్స్గా ఉండాలి. ఫిజికల్ నీడ్స్ గురించి మనం ఎక్కువ ఆలోచన చేస్తాం. వారు స్కూల్కి వెళ్ళారా, చదువుకుంటున్నారా, మంచి బట్టలు ఉన్నాయా, మంచి పుస్తకాలు ఉన్నాయా, వాళ్ళు భోజనం ఏం తినాలి, వారు ఏం త్రాగాలి, వారు ఏం బట్టలు కొనుక్కోవాలి, వీటి గురించి మనం బాగానే ఆలోచన చేస్తాం. గుడ్. బట్ వాట్ అబౌట్ దైర్ స్పిరిచువల్ లైఫ్? పిల్లలు భౌతికంగా ఎదగాలి, అదేవిధంగా నైతికంగా ఎదగాలి, అంతేకాకుండా అంతకంటే ముఖ్యంగా ఆధ్యాత్మికంగా కూడా ఎదగాలి. భౌతికంగా మనము వారికి తల్లిదండ్రులుగా ఉన్నాం. నైతికంగా వారు ఎదగాలని వారి కొరకు మోరల్స్ మనం నేర్పించాలి. అంతేకాకుండా వారికి మంచి చదువులు చదివిస్తున్నాం, కష్టపడి పిల్లలు బాగా చదువుకోవాలని ఆలోచన చేస్తున్నాం. కానీ ఆధ్యాత్మిక జీవితం గురించి ఎంత ఆలోచన చేస్తున్నాం? మనం పిల్లలకి ఆధ్యాత్మికంగా మనం ఏదైనా కొనిస్తున్నామా? వారికి బైబిల్ కొనిచ్చి ఎంతకాలం అయింది? ఒకసారి మనం ఆలోచించేద్దాం. వారికి అన్ని కొనిస్తున్నాం, వారి ఆధ్యాత్మిక జీవితం గురించి మనం ఎంత శ్రద్ధ కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచించేద్దాం. పిల్లల భౌతిక అవసరతలే కాదు కానీ ఆత్మీయ అవసరతలు కూడా మనం తీర్చాలి. మనం పిల్లలకి ఎలా దేవుని మాటలు చెప్పాలో బైబిల్ గ్రంథం చెప్తుంది. ద్వితీయోపదేశకాండం 6:4 నుంచి, ఇశ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకునవలను. నీవు నీ కుమారులకు వాటిని ఏం చేయాలి? అభ్యసింపచేసి, నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనలుగా వాటిని నీ చేతికి కట్టుకునవలను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గవుల మీద వాటిని వ్రాయవలను. మనం పిల్లలకి దేవుని మాటలు వారితో మాట్లాడాలి. అంతేకాకుండా వారికి దేవుని మాటల్ని జ్ఞాపకం చేస్తూ వారిని పెంచాలి. నేను ఒకటి చెప్పగలను, నీవు దేవుణ్ణి పరిచయం చేస్తే నీ బిడ్డ ఎక్కడున్నా వాడు భద్రంగా ఉండగలడు. దేవుణ్ణి కాకుండా నువ్వు ఎంత పెంచినా, ఎంత శ్రేష్టమైనది బిడ్డలకి ఇచ్చి దేవుని పరిచయం చేయకపోతే ఒకరోజు నీకు అవమానాన్ని తీసుకొస్తాడు నీ కుమారుడు, నీ కుమార్తె నీకు అవమానాన్ని తీసుకొస్తుంది. నువ్వు దేవుని పరిచయం చేయి నీ బిడ్డకి, ఆ బిడ్డ ఎలా బ్రతుకుతాడో ఉదాహరణకు మాట చెప్తాను. బైబిల్లో ఇశ్రాయేలు చిన్నది అనే మాట మీరు వినుంటారు. ఇశ్రాయేలు చిన్నది ఇజ్రాయేల్ దేశం నుంచి సిరియాకి చెరపట్టబడి తీసుకెళ్ళబడింది. చెరపట్టబడి దేశం కాని దేశంకి వెళ్ళారు. భాష కాని భాష వారి మధ్యలో ఉంది. విగ్రహాల ప్రజల మధ్యలో, విగ్రహాలు పూజించే వారి మధ్యలో ఉంది. కానీ విశ్వాసాన్ని నేర్చుకుంది కదా, భక్తి నేర్చుకుంది కదా, ఆ ప్రభావం మాత్రము ఆమె కోల్పోలేదు. ఆమె పని చేస్తున్న ఆమె తల్లిదండ్రులు నేర్పించిన దేవుని మాటల్ని జ్ఞాపకం చేసుకునేది. ఆమె పని చేస్తున్న ఆ దేవునికి ప్రార్థన చేస్తుండేది. ఆ విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. ఆమె విశ్వాసము ఎంత మేలుకరంగా ఉందంటే సిరియా రాజ్యాన్ని కదిలించింది, ఇశ్రాయేలు రాజ్యాన్ని కదిలించింది. తన దేశంలో, తనున్న దేశంలో దేవుని పరిచయం చేయగలిగింది ఆమె విశ్వాసంతో. ఆమెకి ఈ విశ్వాసం నేర్పించింది ఎవరు? తల్లిదండ్రులు. ఎవరు నేర్పించారంటే ఇశ్రాయేల్ చిన్నదానికి తల్లిదండ్రులు నేర్పించారు. తల్లిదండ్రులు ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా ఉండాలి. హనోకు బిడ్డ పుట్టంగానే అతడు దేవునితో నడటం ప్రారంభించాడంట.
ఎందుకో తెలుసా? నా బిడ్డకి నేను ఒక మార్గాన్ని చూపించకపోతే నా బిడ్డ దేవుని మార్గంలో ఎలా నడుస్తాడు? నేను నడిచి చూపిస్తాను, నా బిడ్డని ఆ మార్గంలో నడిచేలాగా చేస్తానని ఒక ఆదర్శవంతమైన తండ్రిగా ఉన్నాడు. తన కుమారుడైన హనోకు కుమారుడైన మెతుషేలు ద్వారా ఒక గొప్ప సందేశాన్ని సమాజానికి అందించాడు. అతడు చనిపోయినప్పుడు తీర్పు వచ్చును అని అర్థం అనమాట. మెతుషేలు అంటే అర్థం. హనోకు కుమారుని ద్వారా సమాజానికి ఒక సందేశము అందించబడింది. ఆదికాండం 5:21 మీరు ఆ మాట మరి చూడొచ్చు. మరి మన పిల్లలకి మనం హిట్లర్ లాగా ఉండొద్దు. మన పిల్లలకి మనం ఒక ఆత్మ సంబంధమైన తండ్రిగా, తల్లిగా వారికి ఉండాలి. వారిని ప్రేమించాలి, వారిని ఆదరించాలి, వారిని ధైర్యపరచాలి, వారికి దేవుని మాటలు బోధించాలి. ఒక ప్రశ్న, ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఎప్పుడైనా మన బిడ్డలతో కూర్చోబెట్టుకొని దేవుని మాటలు ఒక్కరోజైనా చెప్పిన దినం ఉందా? లేదంటే మీరు మీ పిల్లల్ని కాదు, తర్వాత తరానికి కీడు చేసేవారు అవుతారు. మనం సమాజానికి కీడు కలిగించే వాళ్ళం అవుతాం. కాబట్టి మించిపోయింది లేదు. మన పిల్లలకి ఆదర్శవంతంగా ఉండాలంటే ముందు మనము మాదిరిగా ఉండాలి. ఆ తర్వాత మన బిడ్డలకి మాదిరిని మనం నేర్పించగలం. అమ్రాము, యొక్బెతు వీరు ఏ విధంగా ఉన్నారు ఈ తల్లిదండ్రుల గురించి చెప్తాను. వీరు బానిస కుటుంబానికి సంబంధించిన వారు. ఐగుప్తులో ఒక ప్రకటన వచ్చింది, మగబిడ్డ పుడితే నైల్ నదిలో పడేయాలి, లేకపోతే చంపేయాలి. నైల్ నదిలో ముసళ్ళు ఉన్నాయి, ముసలు తినేస్తాయి, లేకపోతే సైనికుల చేత చంపించాలి. మీరే, చాయిస్ ఇస్ యోర్స్. మీ పిల్లల్ని, మగ పిల్లలు మాత్రం ఉండొద్దు, ఇది ఆజ్ఞ. అయితే ఆ తల్లి 3 నెలలు చాలా జాగ్రత్తగా భద్రపరిచింది. ఏమంటే 3 నెలలు చిన్నపిల్లల ఇంట్లో శబ్దం లేకుండా ఉంచుకోగలమా? ఆకలైతే ఏడుస్తాడు, నిద్ర వస్తే ఏడుస్తాడు, ప్రతిదానికి ఏడుస్తూ ఉంటారు పిల్లలు. 3 నెలలు ఎలా కాపాడింది తల్లి? ఎంత ప్రార్థనతో కాపాడింది, ఎంత జ్ఞానముతో బిడ్డని కాపాడుకుంది. ఇక 3 నెలల తర్వాత ఎవరికైనా కనబడితే బిడ్డని చంపేస్తారు. బిడ్డని చంపేస్తే నేను చూడలేను కాబట్టి ప్రార్థన చేసి ఒక జమ్ము పెట్టెను తయారు చేసి కీళ్ళు పూసి అందులో బాబును పెట్టి ప్రార్థన పూర్వకంగా నైల్ నదిలో వదిలింది. ముంచేయలేదు, ఒక పెట్టెలో పెట్టింది. పెట్టి కాపలాగా మిరియామును పెట్టింది. మిరియాము చూస్తూ ఉండు. దేవుడు ఎంత కృప చూపించాడంటే, ఫరో కుమార్తె అక్కడ స్నానం చేయటానికి వచ్చింది, ఆ పెట్టె అందంగా కనపడింది. ఆ పెట్టెను తీసి చూసేసరికి ఆ బాబు కెవ్వను ఏడ్చాడు. ఆ బిడ్డను చూసి కనికరం పుట్టింది. ఆ బిడ్డను తీసి ఇలా పైకెత్తుకోగానే పరిగెత్తుకుంటూ వచ్చింది మిరియాము. అమ్మగారు, అమ్మగారు, ఈ బిడ్డను పెంచడానికి దాది కావాలా అని అడిగింది. ఎస్, కావాలి, తీసుకురా. ఆ ఫరో కుమార్తె నీళ్ళల్లో నుంచి ఆ బాబుని తీసి, దేవత నాకు ఇచ్చింది ఈ బాబుని, నీళ్ళల్లోంచి తీయబడిన వాడు కనుక ఇతడు మోషే అని పేరు ఆమె పెట్టింది. పెట్టి ఆ తల్లి రాగానే ఈ బిడ్డని పాలిచ్చి నా కొరకు పెంచు అని చెప్పింది. ఫరో కుమార్తె నా కొరకు పెంచు. అతడు ఫరో కుమార్తెకు కుమారునిగా పిలువబడాలి. నా కొరకు పెంచు అంటే ఆ తల్లి ఆ బిడ్డకి పాలిచ్చి తన కొరకు పెంచుకోలేదు, ఫరో కుమార్తె కొరకు పెంచలేదు, దేవుని కొరకు ఆ బిడ్డని పెంచింది. హల్లెలూయా. 40 సంవత్సరాలు ఐగుప్తులో మోషే ఉన్నప్పుడు సకల విద్యలను అభ్యసించాడంట. మాటలు యందు నేర్పరి, కార్యములు యందు నేర్పరి. తల్లి మాత్రం సంతోషంగా లేదు. పెంచిన తల్లి దగ్గరికి వస్తుండేవాడు. నేను అనుకుంటాను, ఆ తల్లికి బంగారు నెక్లెస్లు ఇస్తున్నాడేమో, చైన్లు ఇస్తున్నాడేమో, కానీ తల్లి వాటిని అంగీకరించట్లేదు. నాకొద్దు నాన్న, ఐగుప్తు సంబంధించింది నాకొద్దు, ఐ డోంట్ లైక్ దాట్. ఏంటమ్మా నీకేమి ఇష్టం? నీకు హారం కావాలా? నీకేం కావాలో చెప్పు, అది నేను నీకు ఇస్తాను. నువ్వేది ఇచ్చినా నాకు సంతోషం లేదు. నువ్వు రక్షణ పొందలేదు, నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేదు.
నీ హోదా, నీ ఉద్యోగం, నీ ఆస్తి, నీ ఐశ్వర్యం నాకు సంతోషాన్ని కలిగించదు. నువ్వు దేవుని బిడ్డలతో శ్రమ అనుభవిస్తావు చూసావా, దేవుని బిడ్డలతో నింద అనుభవిస్తావు చూసావా, అప్పుడు నాకు సంతోషం, అప్పుడు నాకు ఆనందం. ఒక తల్లి తన కుమారుని గురించి ఇలా అనిందంట. డబ్బులు లక్షలు లక్షలు సంపాదిస్తుంటే తల్లి మురిసిపోవట్లేదు. నువ్వెంత సంపాదిస్తున్నా ఏంట్రా, నువ్వు ఒక శవంలాగా ఉన్న నా ఇంట్లో అనిందంట. యు ఆర్ లైక్ ఎ డెడ్ బాడీ ఇన్ మై ఫ్యామిలీ. ఎందుకు అట్లా అనింది? నువ్వు రక్షణ పొందలేదు, నువ్వు మారు మనసు పొందలేదు, నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేదు. నువ్వెంత సంపాదిస్తే ఉపయోగం ఏముంది? ఈరోజు తల్లిదండ్రులు అలా ఉన్నారా? కొడుకు జీతం తీసుకొస్తే మురిసిపోతున్న తల్లిదండ్రులు ఉన్నారు. బంగారం హారాలు తీసుకొస్తుంటే మురిసిపోయే తల్లిదండ్రులు ఉన్నారు. కానీ మోషే తల్లి అలా లేదు. మోషే తల్లి దైవికంగా ఆ కుమారుడు దేవుని మార్గములో రావడానికి ఎంత చక్కగా పెంచింది. తల్లి మాట్లాడుతున్న మాట తన జీవితంలో పనిచేస్తుంది. ఒకరోజు, అమ్మా నాకు ఐగుప్తు ధనం వద్దు, ఐగుప్తు ఐశ్వర్యం నాకు వద్దు, ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవటం నాకు ఇష్టం లేదు, దేవుని బిడ్డగా ఉండటం నాకు ఇష్టమమ్మా అని వాటన్నిటిని తృణప్రాయంగా ఎంచాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూడొచ్చు మోషే గురించి. మోషేని అలా పెంచింది. అమ్రాము యొక్కెబెదు కుటుంబంలో 3 పిల్లలు. అహరోను ఇశ్రాయేలుకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. మోషే ఇశ్రాయేల్ ప్రజలకి నాయకుడిగా ఉన్నాడు. మిరియాము ఇశ్రాయేల్ ప్రజలకి ప్రవక్తినిగా ఉంది. ఎంత గొప్పగా ఆ తల్లిదండ్రులు బిడ్డని పెంచగలిగారు. ఆ తర్వాత తరానికి గొప్ప నాయకులను అందించారు. ఈరోజు మన పిల్లలకి మనం స్పిరిచువల్ మెంటర్స్గా, మనం ఆత్మీయంగా వారిని నడిపించే వారిగా ఉన్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. పిల్లలు ఫెయిల్ అయిపోతే బాగా కృంగిపోతుంటాం మనం. పిల్లలు మార్కులు సరిగ్గా రాకపోతే కృంగిపోతుంటాం. కానీ వారు ప్రార్థన చేయట్లేదే అన్న బాధ ఉంటుందా మనలో? వాళ్ళు వాక్యం చదవట్లేదే అన్న బాధ మనలో ఉంటుందా? మనమే చదవము, మన పిల్లల గురించి ఎలా ఆలోచన చేస్తాం ఆధ్యాత్మికంగా? ప్రియమైన బిడ్డలారా, వారి ఆత్మీయ జీవితం గురించి తల్లిదండ్రులుగా మనం వేదనతో ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఉందని దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను. సో మొట్టమొదటి మాట నేను చెప్పింది, మనం తల్లిదండ్రులుగా స్పిరిచువల్ మెంటర్స్గా లేక ఆత్మీయ మార్గదర్శకులుగా పిల్లలకి మనం ఉండాలి. వాళ్ళు మన దగ్గరికి రావాలి, మనతో మాట్లాడాలా, వాళ్ళ బాధలు చెప్పుకోవాలి, వాళ్ళ ప్రార్థన అవసరం చెప్పుకోవాలి. అలా ఉండాలి మన తల్లిదండ్రులుగా. లెట్ చిల్డ్రన్ కమ్ టు అస్, స్పీక్ టు అస్. వారు మనతో మాట్లాడాలి, వాళ్ళ సమస్యలు ఏంటో మాట్లాడాలా. వారి కొరకు మనం కలిసి ప్రార్థన చేసే వారిగా మనం ఉండాలి. రెండవదిగా మనం పిల్లల్ని గుణపరిచే వారిగా ఉండాలి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, సామెతలు 22:15లో ఒక మాట మనం చూస్తాం. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దానిలో నుండి తోలివేయును. బాలునికి మూఢత్వం ఎలా ఉంటుందంటే స్వాభావికంగా. చిన్న పిల్లల నుంచి ఎవరు పర్ఫెక్ట్గా పుట్టరు. ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి. తల్లిదండ్రులమైన మనలోనే లోపాలు ఉంటాయి, పిల్లల్లో కూడా లోపాలు ఉంటాయి. ఆ లోపాలని చక్కగా క్రమపరచగలగాలి, ఆ లోపాలని సరిచేయగలగాలి. మనం పర్ఫెక్ట్ కాదు కాబట్టి మన పిల్లలు కూడా పర్ఫెక్ట్ కారు. మనం పెద్దవారం కాబట్టి పిల్లల్ని చక్కగా క్రమపరచాలి. చాలాసార్లు మనం పిల్లల్ని ఎలా పెంచుతామంటే, నువ్వెప్పుడు రైటేరా అన్నట్లుగా నేర్పిస్తాం. ఉదాహరణ చెప్తాను. చిన్నపిల్లలు నడుస్తూ పడిపోయారు అనుకోండి. పడిపోగానే ఆ బిడ్డని సముదాయించడానికి నేలను కొడతారు. తప్పు ఈ నేలది, ఆ నేలను కొడతారు. నువ్వేం నేర్పిస్తున్నావు తెలియకుండానే? తప్పు నీది కాదు, ఈ నేలది. ఆ బిడ్డ నడుస్తూ తలుపు తట్టుకొని పడ్డాడు అనుకోండి, వెంటనే తలుపు కొడతాం. తప్పు నీది కాదు, తప్పుది, తలుపుది. తలుపుకి మన వేలు, చిన్నపిల్లల వేలు దాంట్లో పడింది అనుకోండి, తలుపును కొట్టి చూపిస్తాం. తప్పు నీది కాదు, తలుపుదే. సో వాట్ వీఆర్ తెలియకుండానే మనం ఏం డెవలప్ చేస్తున్నాం పిల్లలకి అంటే, నువ్వు ఆల్వేస్ రైట్, నువ్వెప్పుడు తప్పు చేయవు.
అని మనం తెలియకుండానే మనం పిల్లలకి నేర్పిస్తుంటాం. ఒకసారి మనం తప్పు జరిగినప్పుడు, ఇది తప్పు, నువ్వు ఇలా తలుపు ఆ సందులో మనం పెట్టొద్దు, లేక ఇక్కడ తలుపు ఉంటుంది, నువ్వు జాగ్రత్తగా నడవాలి అని సహజంగా నేర్పించాం. కాబట్టి పిల్లలు సహజంగా నేర్చుకోకూడదు నేర్చుకుంటారు. వారు పెద్దగా అయిన తర్వాత కూడా వారిలో ఒక యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. అదేం డెవలప్ అవుతుంది అంటే ఐఎమ్ ఆల్వేస్ రైట్. ఒకలాంటి అరగెన్స్ మనం పిల్లల్లో, ఒక గర్వము పిల్లల్లో మనం పెంచేస్తుంటాం. కాబట్టి మనం తప్పు జరిగినప్పుడు ఇది తప్పు, మనం సరి చేసుకోవాలి. ఇతరుల మీద బ్లేమ్ షిఫ్ట్ చేయకుండా మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి అని పిల్లలకి మనము గుణపరిచేవారిగా మనము ఉండాలి. మన బిడ్డల్ని గుణపరచగలుగుతున్నామా? మన తల్లిదండ్రులుగా పిల్లలకి స్పిరిచువల్ మెంటార్స్గా ఉండాలి. అంటే ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా. రెండవదిగా గుణమును గుణపరిచేవారిగా ఉండాలి. కొంచెం ఓపికతో వారిని మనం ప్రభు యొద్దకు నడిపించేలాగా మనం వారిని గుణపరచాలి. పిల్లలు ఎప్పటికీ విలువలు నేర్చుకుంటారు అంటే 9 సంవత్సరములోనే విలువలు నేర్చేసుకుంటారు. పిల్లల 9 సంవత్సరాల వయసు కల్లా నేర్చుకోవాల్సిందంతా నేర్చేసుకుంటారు. మనం ఏమనుకుంటాం, పెద్దగా అయిన తర్వాత నేర్చుకుంటారు అనుకుంటారు. నో, పిల్లలు చిన్నప్పుడే నేర్చేసుకుంటారు. ఆ వాల్యూస్ వారి హృదయంలో నాటుకుపోతాయి. ఐస్బర్గ్స్ చూస్తుంటాం మనం, మంచు పర్వతాలు, పైకి కొంచెమే కనబడుతుంది కానీ లోపల చాలా ఉంటుంది. అలాగే మనిషి యొక్క విలువలు లోపల చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవే ఉంటాయి. మా నాన్న చెప్పింది కరెక్ట్, అది తప్పు చెప్పినా నేను చిన్నప్పుడు నేర్చుకున్నది, నేను విన్ననేది అని వాళ్ళు వాదిస్తారు, నేర్చుకోవటానికి ఇష్టపడరు. కాబట్టి 9 సంవత్సరాల వాళ్ళని పెంచే విధానము చాలా జాగ్రత్తగా వారి గుణాన్ని గుణపరిచేవారు. ఇది తప్పు, ఇది పాపము, ఇది అబద్ధము, ఇది సత్యము, ఇది నీతి అని మనం అప్పుడే మనం పిల్లలకి పరిచయం చేయాలని, నేర్పించాలని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. మూడవది, మన పిల్లలకి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ మనం చేయగలగాలి. అంటే వారికి మంచి ప్రభావాన్ని చూపించాలి. మన బోధ కన్నా మన జీవితమే పిల్లలు చూస్తారు. నీవు త్రాగుతూ నీ బిడ్డను త్రాగొద్దు అంటే అదేం బోధ? బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? బాలుడు నడవలసిన త్రోవను వానికి బోధించము, పెద్దవాడైన తర్వాత దాని నుంచి వాడు తొలగిపోడు. నీవు నేర్పిస్తూ అంటే మనం ఆ మంచి మార్గంలో ఉంటూ బిడ్డని ఆ మంచి మార్గంలోకి నడిపించాలి. కానీ మనం మంచి మార్గంలో లేకుండా మన బిడ్డలు మంచి మార్గంలో ఉండాలి అంటే అది సాధ్యం కాదు. కొంతమంది భార్యాభర్తల గురించి మనం చూస్తే, భర్త భార్యని ఇష్టం వచ్చిన కొడతా ఉంటాడు. భర్త భార్యని కొట్టడం పిల్లలు చూశారనుకోండి, రేపు తర్వాత వాళ్ళ కుటుంబంలో కూడా అదే పరిస్థితి కనబడుతుంది. భర్త భార్యని కొడతాడు. భార్య భర్తను గౌరవిస్తే, భర్త భార్యని ప్రేమిస్తే, ఆ తర్వాత జనరేషన్ పిల్లలు కూడా వారి కుటుంబాల్లో అదే ప్రవర్తన కనపరుస్తారు. ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ మన పిల్లలకి మనం బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే సమాజానికి ఎంత కీడు కలుగుతుందో మీరు ఆలోచించండి. తర్వాత తరాన్ని ప్రభావితం చేస్తున్నాం మనం తెలియకుండానే. ఒకసారి మనం ఆలోచించేద్దాం. యు నీడ్ టు వాల్యూ ఈచ్ అదర్. భార్యాభర్తలు ఒకరికొకరు గౌరవించుకోవాలి. భార్యాభర్తలు ప్రేమను కలిగి ఉండాలి. పిల్లలు చూడాలి. పిల్లలు తల్లిదండ్రుల్లో ఉన్న ఐక్యత, తల్లిదండ్రుల్లో ఉన్న ప్రేమ పిల్లలు చూస్తే పిల్లలు అది నేర్చుకుంటారు. తర్వాత తరానికి ఆ మంచి ఇంపాక్ట్ వారు కొనసాగిస్తారు. బైబిల్లో ఒక మంచి తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళకి పిల్లలు చాలా రోజులు పుట్టకపోతే ఒకరోజు దేవుని దూత స్త్రీతో, అమ్మా నీవు గర్భం ధరించి కుమారుని కంటావు అని దేవుని దూత చెప్పాడు. చెప్పంగానే ఆ భార్య సరే అని వాళ్ళు ఊరుకోలేదు. దేవుని దూత చెప్పిన మాటను పరిగెత్తుకుంటే వెళ్ళి తన భర్తతో మాట్లాడింది. ఏమండి, నాకు దేవుని దూత కనబడ్డాడు. దేవుని దూత
దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని కుమారుని ఇస్తానన్నాడు అనగానే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎక్కడున్నారు దేవుని దూత అని వెతుక్కుంటూ వచ్చారు. బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో ఈ వచ్చిన భాగాలు మీరు చూడొచ్చు. యెహోవా దూత 3వ వచనంలో ఆ స్త్రీకి ప్రత్యక్షమైంది. ఆ ప్రత్యక్షమై అయితే ఇదిగో నీవు గొడ్రాలవు, నీవు కానుపోలేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండము, అపవిత్రమైన దేన్నైనా తినకుండము, నీవు గర్భవతి కుమారుని కందువు. అతని ఎలాగుండాలో తెలియచేయగానే ఆ స్త్రీ చూడండి 6వ వచనంలో తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపము పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అంటే వీరిద్దరూ ఒకరినొకరు ఎలా మాట్లాడుకుంటున్నారో చూడండి. ప్రాపర్ కమ్యూనికేషన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళిద్దరు కలిసి దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమన్నారంటే చూడండి ఒకసారి మాట 8వ వచనం చూద్దాం. అందుకు మనోహ, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి, పుట్టబో బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా వీళ్ళిద్దరు కలిసి ప్రార్థన చేశారు. ప్రభువా, మేము పుట్టబో బిడ్డకి ఏమేం చేయాలి, ఎలా వారిని పెంచాలి మాకు తెలియచేయి. తల్లిదండ్రులు ఇద్దరు, బిడ్డ పుట్టలేదు, ఇంకా పుట్టలేదు, గొడ్రాలుగా ఉన్న ఆ అమ్మాయి ఆ స్త్రీకి దేవుని దూత చెప్పిన మాట ప్రకారము వీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, వీరిద్దరు కలిసి ప్రార్థన చేయటం, వీరిద్దరు కలిసి దేవుని దగ్గరికి రావటం, దేవుణ్ణి అడగటం, ఎంత మంచి ఇంపాక్టో చూడండి కుటుంబంలో. నీవు జాగ్రత్తగా ఉండి అంటే పిల్లల్ని పొందటం చాలా ఈజీ, కానీ వారిని ప్రభు కొరకు పెంచటం, దేవుని కొరకు ప్రయోజకులు చేయటం కష్టమే. ఎంత జాగ్రత్తగా ఉండిందో, ద్రాక్షర సంబంధమైనది ఏది ముట్టలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, తను కాపాడుకుంది, తన సాక్ష్యాన్ని కాపాడుకుంది, ప్రార్థనతో సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఆ బిడ్డ గర్భములో పడంగానే నీవు దేవుని కొరకు బలవంతుడిగా ఉండాలి, దేవుని కొరకు ప్రయోజకుడిగా ఉండాలని బిడ్డలు తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రార్థనతో ఆ బిడ్డని పెంచారు. ఆయన ఎవరో కాదు, ఆయన పేరేంటి, ఆ కుమారుడి పేరేంటి, సంసోను. ఫిలిస్తీన్ల చేతుల నుంచి గొప్ప విమోచకుడిగా దేవుడు అనుగ్రహించాడు ఆ తల్లిదండ్రులిద్దరికీ. కాబట్టి మన పిల్లలకి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ మనం ఇవ్వాలి. క్రైస్తవ కుటుంబాలు ఉండట్లేదు, వాళ్ళల్లో ప్రేమ లేదు, వాళ్ళలో కనికరం లేదు, వారిలో క్షమించే మనసు లేదు. మనం పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం సమాజానికి? తర్వాత మంచి తండ్రి తన కుమారుని మంచి భర్తగా సిద్ధపరుస్తాడు, మంచి తల్లి తన సమాజంలో మంచి భార్యను సిద్ధపరుస్తుంది తన కుమార్తెను. ఈరోజు మనం ఈ లోకానికి మీరు ఉప్పు అన్నాడు దేవుడు, ఈ లోకాన్ని మీరు వెలుగు అన్నారు. మనం చీకటి లోకంలో ఉన్నాం. ఈ క్రైస్తవ కుటుంబాల్లోనే చీకటి ఉంటే మనం వెలుగు ఎలా ఉంటాం? మనలోనే ప్రేమ లేదు, మనలోనే దేవుని చూపించే ప్రత్యేకమైన సాక్ష్య జీవితం లేకపోతే లోకాన్ని ఎలా ప్రభావితం చేస్తాం? మన ఇంట్లో వారిని ప్రభావితం చేయకపోతే సమాజంలో ఉన్న వారిని ఎలా ప్రభావితం చేస్తాం? మన పిల్లలకి మనం ఆశీర్వదకరంగా ఉండాలంటే మనం ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా ఉండాలి. రెండవది, వారి గుణాన్ని గుణపరిచే వారిగా ఉండాలి, ఓపికతో గుణాన్ని గుణపరిచే వారిగా ఉండాలి. మూడవది, వారికి మంచి ప్రభావాన్ని చూపించాలి, మన సాక్ష్యాన్ని వారికి చూపించాలి. ఒకసారి మీకు ఉదాహరణకు చూపిస్తాను. మీరందరూ మీ చూపులు వేలు చూపించండి ఒకసారి. అందరు మీ చూపులు వేలు చూపించండి ఒకసారి. ఈ చూపుడు వేళ ఏమండి, చూపుడు వేళ ఇది. నేను చెప్పింది ఒకటి, మీరు చేసింది ఒకటి కదా. అలాగే చాలాసార్లు మనం ఒకటి చెప్తాం, మన జీవితంలో ఒకటి కనబడుతుంది. కాబట్టి మనం కనబడేదే వాళ్ళు చేస్తారు. ప్రియమైన బిడ్డలారా, మనం మంచి ప్రభావం మన పిల్లలకి అందిద్దాం.
నేను వన్స్ అగైన్ ఒక మాట చెప్తున్నాను, మన పిల్లల్ని నెక్స్ట్ తరాన్ని, నెక్స్ట్ జనరేషన్గా మనం చూడాలి. వారి పిల్లలుగా మాత్రమే కాదు. డోంట్ సీ దెమ్ లైక్ చిల్డ్రన్. వారు పిల్లలే అని చూడొద్దు, వారు ఒక తరం అని చూస్తేనే వారి వరకు నువ్వు ప్రార్థన చేస్తావు. మహోన్నతుడగు దేవా, సర్వాధికారి, మేమందరము బలహీనులమే అని నీ సన్నిధిలో ఒప్పుకుంటూ నీ సహాయాన్ని కోరుతున్నాం. సమాజానికి వెలుగుగా ఉప్పుగా ఉండవలసిన మేము, మా బిడ్డలకి మేము అలా వెలుగుగా ఉప్పుగా ఉండి తర్వాత తరాన్ని నీ కొరకు సంపాదించగలిగే బాధ్యత గల తల్లిదండ్రులుగా మమ్మల్ని సిద్ధం చేయండి ప్రభువా. మా ముందు ఎంతోమంది తల్లిదండ్రులను పెట్టావు ప్రభువా. మా విశ్వాసాన్ని మా బిడ్డలకి ఆస్తిగా ఇచ్చే తల్లిదండ్రులుగా మమ్మల్ని చేయండి. మా బిడ్డలకి మా ప్రార్థన జీవితాన్ని, మా బిడ్డలకి మా భక్తి జీవితాన్ని, మా బిడ్డలకి మా విశ్వాసాన్ని ఆస్తిగా ఇచ్చే తల్లిదండ్రులుగా మమ్మల్ని చేయండి ప్రభువా. తండ్రి, మా బిడ్డల కొరకు రోధించే తల్లిదండ్రులుగా మమ్మల్ని చేయండి. తర్వాత తరానికి ఒక ఆదర్శవంతమైన పౌరులను, నాయకుల్ని లేపే తల్లిదండ్రులుగా మమ్మల్ని చేయండి ప్రభువా. నీ సహాయాన్ని మాకు దయచేయమని నీ కృపకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.